నారాయణఖేడ్లో అలాగే పాలమూరు జనజాతర సభలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద మాదిగ నాయకత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దాన్ని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన అలాగే ఈ సిరికొండ మండల్ కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ రాజకీయ జీవితం మాదిగల నుంచే మొదలైందని చెప్పేసి మేము కాదు చెప్పింది, మీరు చెప్పారు. మా ఎంఎస్ఎఫ్ డిసెంబర్లో 2021లో జరిగిన సభకు, ఢిల్లీలో జరిగిన సభకు నువ్వు వచ్చి అన్ని విషయాలు చెప్పావు. జడ్పీటీసీగా నన్ను గెలిపించుకుంది మాదిగలు అన్నావు, ఎమ్మెల్సీగా గెలిపించుకుంది మాదిగలు అన్నావు, ఎమ్మెల్యేగా గెలిపించుకుంది మాదిగలు అన్నావు, ఇప్పుడు ఎంపీగా మల్కాజ్గిరిలో గెలిపించుకున్నది కూడా మాదిగలే అన్నావు. నీకు మాదిగలు ఉపయోగపడ్డది కానీ ఏనాడు కూడా నువ్వు మాదిగలకు ఉపయోగపడిన చరిత్ర నీకు లేదు. నీ అబద్దాలన్నీ మీ కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మాదిగలకు అబద్దాలు చెప్పి ఏదో మాదిగ సమాజానికి మేమేమో చేశామని చెప్పడం మీ మూర్ఖత్వం అవుతుంది. అలాగే మాకు ఒక్క ఎంపీ పదవి ఇవ్వకపోవడం, నాలుగు స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. 3 ఎంపీ స్థానాలు అయితే ఒకటి కంటోన్మెంట్ ఎస్సీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానం ఉన్నది. ఎక్కడ కూడా మాదిగలకు ఇవ్వకుండా ఓన్లీ మాలలకు ఇచ్చి మాదిగలను పాతలను దొక్కే పని పెట్టుకున్నావు. నీకు రాజకీయంగా నిన్ను సమాధి చేసే బాధ్యత మాదిగలు తీసుకుంటారు. అలాగే నీకు ఎంపీ స్థానాలు, జనరల్ స్థానాలన్నీ గుర్తుకొచ్చే రెడ్డిలు మాత్రమే. బీసీలు ఈ రాష్ట్రంలో 52% ఉన్నారు. బీసీలకు 2 ఇచ్చి మీ 6 పదవులేమో మీ ఎంపీ మీ రెడ్డిలకు ఇచ్చుకుంటున్నావు. దానికి సమాధానం చెప్పు. 52 ఉన్న బీసీలకు 2 ఎట్లు ఇచ్చినావు, ఓన్లీ 4-5% లేని రెడ్డిలకు 6 ఎట్లు ఇచ్చినావు, దానికి సమాధానం చెప్పు. మాదిగలు దలుచుకుంటే ఏ రాజకీయ ప్రభుత్వాలు కూడా నిలబడిన చరిత్ర ఈ 30 ఏళ్ల చరిత్రలో ఎక్కర్లేదు. నువ్వు కూడా మాకు అసలు లెక్కలే కాదు. మీ రాజశేఖర్ రెడ్డికే పంచలు ఊడగొట్టిన చరిత్ర మాదిగలది. ప్లీనరీ సభ పెట్టుకోవాలనుకుంటే సోనియా గాంధీ ఇక్కడికి హైదరాబాద్ రావాలంటే మాదిగల పర్మిషన్ తీసుకున్న చరిత్ర నువ్వు మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, నిన్ను ఇడ్సబెట్టే ముచ్చటే మాకు లేదు. మాదిగలు అనుక్షణం నిన్ను కాంగ్రెస్ గోప్యాక్ అని చెప్పి ప్రతి మాదిగ వాడల్లో మేము పిలుపునిస్తూ తిరిగే సత్తా మాకున్నది. మేము కూడా ఇక్కడున్న నిజామాబాద్ మాదిగలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు ఏ పని చేయని కాంగ్రెస్ కు ఓట్లేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు 3 ఎంపీ సీట్లు ఒక్క సీటే లేదు. మనకి ఏమి ఇయ్యకున్నా పడుతున్నందుకు మనం బానిసలంగాం, మనం సింహాలం. మనం ఈ సింహాల చరిత్ర మనము 30 ఏళ్లుగా రాసుకున్న చరిత్ర మనకున్నది. మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. మాదిగలకు ఎవరైతే న్యాయం చేస్తుందో వాళ్ళకే మనము ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీ ఎలక్షన్లలో ఈ మనం అరవింద్కు మేము సపోర్ట్ చేసుకోవాల్సిందిగా కృష్ణమాదిగా తీర్మానం చేయడం జరిగింది. బీజేపీ సపోర్ట్ ఆషామాషిగా సపోర్ట్ చేస్తామనిలేం. బీజేపీ కూడా మనకు ఎన్నో రకాలుగా అండదండలు అందించింది. కిషన్ రెడ్డి గారు మన మాదిగానికి ముఖ్య స్నేహితుడిగా ఉన్నారు. ఏ పోరాటం మందకృష్ణమాది చేసినా అందులో కిషన్ రెడ్డి గారు ఒక పాత్ర నిలిచిండు. దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నవంబర్ 11 జరిగిన విశ్వరూప మహాసభలో విశ్వరూప మహాసభలో మోడీ గారు ప్రత్యేకంగా మన మాదిగా మీటింగ్లకు వచ్చి కృష్ణమాది గారిని కౌగిలించుకొని మిమ్మల్ని లక్ష్మణులాగా మేము చూసుకుంటాం, మీ ఎస్సీ రిజర్వ్ అధికారులను మేము చట్టబద్ధ కల్పించే బాధ్యత మాది, నీ కింద పనిచేస్తా అన్నాడు మోడీ గారు. దీన్ని గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో 20 ఏళ్లుగా మూలుగుతున్న కేసును తీసుకొచ్చి సుప్రీంకోర్టు బెంచ్ మీద కూర్చుండబెట్టిన చరిత్ర బీజేపీది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు అయిపోయినాయి. తీర్పు రిజల్ట్ మనం పెట్టి ఉంచేది. అది ఎప్పుడు వస్తుందో, ఎలక్షన్ తర్వాత వస్తుందో, ఏదో వచ్చినా గానీ మన కోసం మనకు ఆ తీర్పు మనకు అనుగుణంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? అటర్నీ జనరల్ ఎవరైనా గానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న అడ్వకేట్లు వాళ్లే వర్గీకరణ కావాలని చెప్పేసి వాదించింది. కాబట్టి వర్గీకరణ తీర్పు మాదిగలకు అనుగుణంగా వస్తాయని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని గమనించండి. కూడా మనకు 2 సీట్లు మాదిగలకు ఇచ్చేది, ఒకటి నేతకాని సీట్ ఇచ్చింది, అంటే ఉపకులాలకు కూడా ఇచ్చేది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు న్యాయం చేస్తున్న బీజేపీ కాబట్టి బీజేపీకే మాదిగలు అండగా ఉండాలి. అలాగే మాదిగలకు విజ్ఞప్తి, అరవింద్ గారికే ఓట్లేసి అత్యధిక మేరతో గెలిపించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.